హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ అయితే షెడ్యూల్, ఎగ్జామినేషన్ హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఎవరైతే ఫస్ట్ సెమిస్టర్ యొక్క ఎగ్జామినేషన్ ఫీ పే చేయలేరో వాళ్ళకి లాస్ట్ ఛాన్సెస్ అనేది మనకు యూనివర్సిటీ నుంచి వచ్చిందనమాట. ఈ రోజు మరియు రేపు 25, 26 ఈ 2 రోజులు మాత్రమే 1000 రూపీస్ ఫైన్తోని లాస్ట్ ఛాన్స్ అనమాట. ఎవరైతే ఫస్ట్ సెమిస్టర్ యొక్క ఎగ్జామినేషన్ ఫీ పే చేయలేదో వాళ్ళు మాత్రం పే చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చేసింది మనకు యూనివర్సిటీ అనేది. మీకు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. చూడండి, ఇక్కడ ఉంది చూడండి. రిజిస్ట్రేషన్ ఫర్ యూజీ సిబిఎస్ఈ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ లాస్ట్ డేట్ ఎక్స్టెండెడ్ అప్ టు 26/05/2024 విత్ ఫైన్ 1000 రూపీస్ అనమాట. ఎవరైతే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ యొక్క ఫీజు అంటే ఆ ట్యూషన్ ఫీ పే చేసి ఫస్ట్ సెమిస్టర్ యొక్క ఎగ్జామినేషన్ ఫీ పే చేయలేరో వాళ్ళకి హాల్ టికెట్ అయితే రాదు. కాబట్టి హాల్ టికెట్ మీకు ఫస్ట్ సెమిస్టర్ యొక్క ఎగ్జామినేషన్ రావాలంటే మీరు ఖచ్చితంగా ఎగ్జామినేషన్ ఫీ పే చేయాలి. అది మనము లాస్ట్ డేట్ 1000 రూపీస్ ఫైన్తో మనకి ఇప్పుడు ఇచ్చారనమాట. 1000 రూపీస్ ఫైన్ అనేది మనకు 25, 26 ఈ 2 రోజులు మాత్రమే ఉంటుంది. లాస్ట్ ఛాన్స్ అనమాట. ఎవరైతే ఇంకా అప్లై చేసుకోలేరో అప్లికేషన్ అయితే చేసుకోండి. నేను ఈ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలో దానికి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి. అవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా యూస్ఫుల్ అనమాట. ఎందుకంటే నాకు ఇప్పటివరకు కామెంట్ కూడా చేశారు, లాస్ట్ ఛాన్స్ ఉందా ఏమైనా ఇంకా పే చేసుకోవడానికి. కాకపోతే నిన్న వరకు లేకుండే ఈరోజు మాత్రమే అప్డేట్ ఇచ్చారనమాట. ఈరోజు రేపు 2 రోజులు మనం ఎగ్జామినేషన్ ఫీ పే చేసుకోవచ్చు. అది కూడా ఇప్పుడు మనకు 2 డేస్ మాత్రమే ఇచ్చారు. అది కూడా మనకు 1000 రూపీస్ ఫైన్తో ఇచ్చారనమాట. చూడండి, ఇక్కడ మనకి ఈ లింక్ ఉంది కదా, ఇక్కడ నేను ఇంతకుముందు చూపించాను కదా, ఈ లింక్ పైన క్లిక్ చేయాలన్నమాట. మీరు ఖచ్చితంగా ఎలా పే చేసుకోవాలో మన ఛానల్లో వీడియో కూడా ఉంది. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియో చూసి మీరు పే చేసుకోండి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి. ఈ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయన్నమాట. ఇక్కడ కిందకి స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ సెమిస్టర్ యొక్క ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించినటువంటి ఈ లింక్ కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ అప్లై ఆన్లైన్ ఉందా, అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ కిందకి మళ్ళీ స్క్రోల్ చేసి ఇక్కడ అగ్రి అని ఉంది, అగ్రి పైన క్లిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేసేయండి. మీ అడ్మిషన్ నెంబర్ లాస్ట్ 7. చాలామందికి డౌట్ ఉంటుంది అనమాట. ఇక్కడ కింద చూడండి, ఎంటర్ ద 7 డిజిట్స్ ఆఫ్ యువర్ అడ్మిషన్ నెంబర్. అంటే మీకు అడ్మిషన్ నెంబర్ మొత్తం ఉంటుంది కదా, మీకు 10 నెంబర్స్ ఉంది అనుకో, ఫస్ట్ 3 నెంబర్స్ వదిలిపెట్టి ఆ 3 నెంబర్స్ వదిలిపెట్టిన తర్వాత మీకు ఏవైతే నెంబర్స్ లాస్ట్ 7 ఉన్నాయో అవి కంటిన్యూగా ఎంటర్ చేసేయండి. మనకు చాలామందికి డౌట్ ఇది అడుగుతున్నారు కూడా, తెలియని వాళ్ళ కోసమే, తెలిసిన వాళ్ళకి ఏం అవసరం లేదు ఇది. కాబట్టి ఇక్కడ మీ లాస్ట్ అడ్మిషన్ యొక్క లాస్ట్ 7 డిజిట్స్ మీరు ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసి మీరు ఫస్ట్ సెమిస్టర్ పైన క్లిక్ చేయండి. చూడండి, నేను ఇక్కడ చూపిస్తాను ఒక వ్యక్తిది. ఇక్కడ ఫస్ట్ సెమిస్టర్ పైన క్లిక్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. చూడండి, మనకు ఈ విధంగా మన ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు చూడండి, ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఉంది కదా, ఈ సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మీకు అమౌంట్ ఎంత పే చేయాలంటే మీ ఎగ్జామినేషన్ ఫీ ప్లస్ 1000 రూపీస్ ఫైన్ అనమాట. ఆ 2 ఫీ చేస్తే మీకు ఎగ్జామ్ హాల్ టికెట్కు మనకు 28 నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి కదా, మీకు హాల్ టికెట్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఎగ్జామినేషన్ ఫీ పే చేసిన తర్వాత మీకు హాల్ టికెట్ అయితే వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఎవరైతే ఫస్ట్ సెమిస్టర్ యొక్క అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ ఫీ ఎవరైతే పే చేయలేరో వాళ్ళు పే చేసుకోవడానికి అవకాశం ఇచ్చారనమాట. లాస్ట్ ఛాన్స్ అనమాట ఇది. 1000 రూపీస్ పే చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎవరికైనా యూజ్ అనుకుంటే వాళ్ళకి షేర్ చేసేయండి. మీరు కామెంట్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగవచ్చు నన్ను. అండ్ ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేసేయండి. దిస్ ఇస్ నవీన్ కుమార్ సైనింగ్ అవుట్. జై హింద్.